చొక్కా మడిసి ఎడన్నా పెట్టుకోండి, ఎవడ కాదని లేక. మడిసి ముందుకు వచ్చేది ఏంది? అసలు నువ్వు ఏడన్నా మనిషిలాగా ఎప్పుడన్నా మాట్లాడావా? ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే తర్వాత సంగతి పక్కన పడేద్దాం. నువ్వు ఏ రోజన్నా మనిషి లెక్కన ప్రవర్తించావా? నీ జీవితంలో మొత్తం నీ ట్రాక్ రికార్డుది. నిజ జీవితంలో నువ్వు మనిషిలాగా ప్రవర్తించలా, రాజకీయ జీవితంలో కూడా మనిషిలాగా ప్రవర్తించలా. భయం వద్దు, మళ్ళీ ఆ పాలన రాదు. మీకు భయం పట్టుకుంది కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో ముఖ్యమంత్రి కాబోతున్నారనేటటువంటి భయం పట్టుకుంది కాబట్టి 15 ఏళ్లు బానిసత్వం చేస్తాను, 15 ఏళ్లు ఊడిగం చేస్తాను, తల్లిని తిట్టించినాడి దగ్గరికి వెళ్లి సిగ్గు లేకుండా వాడి కాళ్ళు ఒత్తుతాను, ఏదైతే వాడు ముష్టెత్తే 10 సీట్లు కాదు 4 వేసినా కూడా అయ్యా అయ్యా చాలు చాలని చెప్పి బెబ్బెబ్బా అని అడుక్కుంటానని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వే చెబుతా ఉన్నావు. చెప్పి మళ్లీ వైకాపా అధికారంలోకి రారని, అలాంటి పరిస్థితులు రానేబోనని ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక ప్రకటన చేశాడంట, ఒక శపథం చేశాడంట. 2015వ సంవత్సరంలో నాకు బాగా అప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వనని శాసనం రాసుకోండి అన్నాడు పవన్ కళ్యాణ్ 2015లో. అప్పుడు కూడా శశికళలాగా శపథం చేశాడు. ఏమైంది? 2019లో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే ఆ సంప ఈ సంప 2 చోట్ల వాయించి ఒక్క సీటే గెలిచాడు ఎంటైర్ పార్టీ మొత్తాన్ని. ఈయన 2 చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు సేమ్ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2025 ఇప్పుడు ఇదే శపథం చేస్తా ఉన్నాడు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో వైకాపా వాళ్ళని అధికారంలోకి రానివ్వను అని శపథం చేస్తున్నాడు కదా. అంటే 2025లో ఇప్పుడు ఈ శపథం చేసావు. అప్పుడేమో శశికళ లాంటి శపథం, ఇప్పుడేమో చంద్రకళ లాంటి శపథం చేస్తున్నావు. నువ్వేమో చంద్రకళ శపథం, చంద్రబాబు నాయుడు గారేమో శనికళ శపథం. శనికళ ప్లస్ చంద్రకళ మీరిద్దరు కలిసినా కూడా ఏదైతే 2029లో 151 ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, ఇది రాసి పెట్టుకోండి శాసనం అని చెప్పి చెప్పకనే చెబుతున్నట్టుగా దానికి అర్థం. ఎందుకంటే మీ శపథాలు మీ శాసనాలు ఎక్కడన్నా దాచుకొని ఎక్కడన్నా మడిసి దాచుకొని పెట్టుకుంటే మంచిదని చెప్పి ప్రజలు కూడా చెబుతా ఉన్నారు. 15 ఏళ్లు రానివ్వం అన్నారంటేనే మీ భయం ఎలా పట్టుకుందనేది ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. అసలు ఎందుకు ఈ రోజు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడంటే, ఏదైతే 1 కోటి సంతకాల సేకరణ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన తర్వాత 1 కోటి సంతకాలు అంటే 1 కోటి కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే తప్పుడు నిర్ణయాలకి వ్యతిరేకంగా 1 కోటి కుటుంబాలు అంటే దాదాపు ఒక 2 కోట్ల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారు. కాబట్టి దాన్ని డైవర్షన్ చేయాలి. రెండో అంశం, మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగినాయి. ఏదైతే అందుకని చెప్పి ఈ 2 టాపిక్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇలానే ఏదో ఒక పిచ్చివాగుడు ఆగి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేయాలి. రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రియాక్ట్ అయితే మళ్లీ చూడండి అని చెప్పి కులాన్ని అడ్డం పెట్టుకుని మళ్లీ ఏదైతే వాళ్ళని రెచ్చగొట్టి మళ్లీ పబ్బం గడుపుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడల్లా ఈయన ఇట్లానే వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసి వెళ్తానే ఉంటాడు. ఏదైతే సమయం సందర్భం లేకుండా మక్కలు ఎరగదంతా అది చేస్తా ఇది చేస్తా. ముందు మక్కలు ఎరగదన్నాల్సింది నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని, మీ జనసేనాలని. ముందు వాళ్ళని మక్కలు ఎరగదీసి లోపల కూర్చోబెడితే పద్ధతిగా ఉంటారు. రోడ్డు మీదకి వచ్చి రౌడీలాగా వ్యవహరించకుండా ఉంటారు. నువ్వు మనిషిలాగా ఫస్ట్ వ్యవహరించడం నేర్చుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్లినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని వెళ్తారు. నిన్న చూస్తే ఇక్కడ సెమీ క్రిస్మస్ వేడుకల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిట్లు వర్షం. అసలు కార్యక్రమం ఏంటి? మీరు మాట్లాడేటటువంటిది ఏంటి? అక్కడికి వెళ్లి విధ్వంసం సృష్టించేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి విమర్శలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ క్రైస్తవుల భద్రతా గౌరవానికి భంగం కలగనివ్వు. నువ్వు రాష్ట్రంలో అందరికీ భంగం కలిగించడానికే ఉన్నావు. క్రైస్తవులను నువ్వు అవమానించినంతగా ఎవరు అవమానించుండరు. జగన్మోహన్ రెడ్డి గారిది క్రైస్తవ మతం అని చెప్పి నువ్వు ఏ విధంగా హిందూ మతానికి క్రైస్తవ మతానికి గొడవ పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నించావో మనం రోజు కూడా చూస్తూనే ఉన్నాం. అక్కడికి వెళ్లి వైకాపా చేసిన విధ్వంసం నా జీవితంలో చూడలేదు అంటున్నావు. నీ జీవితంలో నిన్నెవడో జైలుకు పంపలేదు కాబట్టి 53 రోజులు నువ్వు జైల్లో ఉన్నావు కాబట్టి నీకు అది విధ్వంసంలాగా కనపడింది. ఏదైతే పచ్చి అవినీతి పరుడు నిండా అవినీతి కేసుల్లో ఉండి పచ్చి దుర్మార్గుడు ఎవరున్నారంటే నీకంటే ఎవరుండరు చంద్రబాబు నాయుడు గారు. 18 నెలల్లో ఇటుక పేర్చుకుంటూ నిలదొక్కున్నావు. ఏంటి నిలదొక్కింది 18 నెలల్లో? ఏదైతే పాలిచ్చేటటువంటి ఆవు ప్రభుత్వాన్ని వదిలేసి ఎగిరెగిరి తన్నేటటువంటి దున్నపోతుల కూటమి ఈరోజు అధికారంలోకి వచ్చింది. అందుకనే ఈరోజు మీరు 18 నెలల్లో ఆర్థిక విధ్వంసం, రైతుల మీద మీరు విధ్వంసం, విద్యార్థుల మీద విధ్వంసం, ఏదైతే యువత మీద విధ్వంసం, ప్రతి రంగాన్ని మహిళల మీద దాడులు, అత్యాచారాలు, ఘోరాలు, నేరాల్లో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకుని వెళ్ళావు. నేరాలు ఘోరాల్లో ఈరోజు 18 నెలల కాలంలో 2,79,000 కోట్ల అప్పు, రోజుకు 500 కోట్ల పైన అప్పు చేస్తా ఉన్నాం. ఇది కదా ఆర్థిక విధ్వంసం.
వైకాపా ప్రభుత్వం గాడిదప్పని రాష్ట్రాన్ని తిరిగి పట్టాలు ఎక్కించాం. ఎక్కడ ఎక్కించారో అసలు పట్టాలు మీరు కదా ఇప్పుడు పట్టాలు తప్పించింది. మీరు పట్టాలు ఎక్కించలా. ఏదైతే రహదారిలో వెళ్తున్నటువంటి బండిని తీసుకెళ్లి అడ్డదారిలో తీసుకుని వెళ్లి నాశనం చేసి పడేశారు ఇప్పుడు. సో అది కదా మీరు చెప్పాల్సినటువంటిది. సో ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటాడనేది మరొకసారి కనపడింది. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మంగళగిరిలో డీజీపీ ఆఫీస్ కి కోతవేటు దూరంలో 13 ఏళ్ల బాలికపై 4 అత్యాచారం చేశారు. ఆ 4గురిలో ఒకడు అబ్బా కొడుకు. తండ్రి కొడుకులు అత్యాచారం చేస్తే మీరందరూ అక్కడే ఉన్నారు. మీరందరికీ మీ ఇంటికి కోతవేటు దూరంలో జరిగినాయి. అది కదా వార్త రాయాల్సింది. పోలీసులు అంటే బ్రహ్మాండంగా రియాక్ట్ అవుతున్నారంట. ఏది మనుషులు చచ్చిపోయినాక రియాక్ట్ అవుతున్నారా? మొన్న కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. తలకాయ ఏడబెట్టుకుంటారు మీ ప్రభుత్వం. లేఖ రాసి పోలీసులు ఫోన్ చేస్తే అరగంటలో కూడా రావట్లేదు, మిగిలిన రాష్ట్రాలు 5-10 నిమిషాల్లో వస్తున్నారని చెప్పారు. ఇదేనా మీ పనితీరు? రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కను అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని గబ్బు పట్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు రోజుకు ఒక అత్యాచారం జరిగిద్ది, 2 రోజులకు హత్య జరిగిద్ది. తెలుగుదేశం వాడు వైఎస్ఆర్సీపీ వాడిని చంపుతాడు, తెలుగుదేశం వాడు జనసేన వాడిని చంపుతాడు, ఆఖరికి తెలుగుదేశం వాడిని చంపుకుని తింటారు. ఈ పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉంటాయంట. అబ్బా పోలీసులు అంట తాట తీస్తున్నారండి. ఎవరు తాట తీశారు? 18 నెలలు అయింది. నేను నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే చచ్చిపోయిందా పోలీస్ వ్యవస్థ? ఏమయ్యా ముఖ్యమంత్రి, నువ్వు బతికే ఉన్నావు కదా, అమ్మాయి శవం కూడా తీసుకురాలా? ఏమయ్యా ఉప ముఖ్యమంత్రి? మాట్లాడితే ఎవరన్నా మోకాల మీద దండేస్తా, తిత్తి చేస్తా, అరచేతుల్లో అది బీకుతా ఇది బీకుతా అంటావు కదా. తర్వాత బీకుదు కానీ ముందు అలా బీకెళ్ళి నీ జనసేన వీర మహిళని ప్రైవేట్ వీడియోలు తీస్తే ఏం పీకావు నువ్వు? ఏం పొడిచావు నువ్వు? ఎవడు మక్కలు ఎరగదన్నావు? సుగాలి ప్రీతిని చంపినాడి మక్కలు ఎప్పుడు ఎరగదంటున్నావు? నీ జనసేన నాయకులు బరి తెగించి ఏదైతే గోండాల్లాగా వ్యవహరిస్తుంటే నువ్వేం మాదాపూర్లో పడుకుంటావు పోయి. ఈడకొచ్చి స్టేట్మెంట్లు. పోలీసు వ్యవస్థ అంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందంట. తాట తీస్తున్నారంట. ఎవరు తాట తీస్తున్నారు? ఎవడన్నా నిజాలు మాట్లాడితే వాడు తాట తీస్తున్నారు, అబద్దాలు మాట్లాడేవాడు కొమ్ము కాస్తున్నారు. రేషన్ మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బొచ్చక మాఫియా, పేకాట క్లబ్బులు, కల్తీ మద్యం ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి 18 నెలలుగా సిగ్గు లేకుండా మళ్ళీ అందరూ బాగుందని చెప్పి ఆ రాయటానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి సిగ్గుసరం లేదు, చెప్పుకోవడానికి మీకన్నా సిగ్గుసరం లేదు. మీ బతుకులు ఈ రోజు ఇట్లాంటి వార్తలు రాసే ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారనేది మరొక. జగన్ గారి పుట్టినరోజు వేడుకలు చేస్తే దాంట్లో పోసుకున్నారు ఒక్కొక్కడు. ఏంటంటే అరే ఎట్ట జరిగిద్ది ఇంత బ్రహ్మాండంగా పుట్టినరోజు, అరే 45 ఏళ్ల ఇండస్ట్రీ, ఆయనకి ఎప్పుడు పుట్టినరోజు వేడుకలు చేయట్లేదు ఎంత గొప్పగా, అరే తోలు తెస్తా, తిత్తి తెస్తా, కారు మీద ఎక్కి డాన్స్ చేసి వెళ్తా, ఆయనకి పుట్టినరోజు వేడుకలు చేయట్లేదే. 100% స్ట్రైక్ రేట్ అంటాడు కదా, మరి పుట్టినరోజు వేడుకలు అంత చేయట్లేదు. ఆఫ్టర్ ఆల్ 11 వాళ్ళ దృష్టిలో మరి 11 సీట్ల వాళ్ళకి అంత బాగా ఎందుకు పుట్టినరోజు వేడుకలు చేశారు, ప్రపంచవ్యాప్తంగా ఎట్ట చేశారు? సో దీంట్లో ఏదో ఒక విషయం చెప్పాలి. స్టార్ట్ చేశారు. చేసి ఇది చూడండి, గర్భిణి గొంతు నొక్కి కడుపుపై తన్ని టపాసుల మోతతో ఇబ్బంది అన్నందుకు వైకాపా మోస్టుల దాష్టికం, జగన్ పుట్టినరోజు వేడుకల పేరిట అరాచకం, అమానవీయ ఘటన, రెచ్చిపోయిన శ్రేణులు, కాలర్ పట్టుకున్న 4, రక్తాభిషేకాలు, రప్ప కార్యకర్తలపై చర్యలు, చిత్తూరు ఉమ్మడి అనంతలో 34 మందిపై కేసులు. ఎక్కడో 1-2 చోట్ల ఏమిటో జరుగుతాయి చిన్న చిన్నవి. ప్రపంచవ్యాప్తంగా జరిగింది కదా, ఎక్కడో 2-3 రప్ప అని ప్లకార్డులు పెట్టారు. ఒక చోట అక్కడ ఏం జరిగింది, సత్యసాయి జిల్లాలో ఆమె తెలుగుదేశం పార్టీ సింపతైజరు, అక్కడ టపాసులు కాలుస్తుంటే ఆమె వచ్చి రెచ్చగొడుతుంది. మీరు అసలు టపాసులు ఎట్ట కాలుస్తారు, జగన్ గారి బర్త్డే ఇక్కడ ఎట్ట చేస్తారని చెప్పి ఆమె రెచ్చగొడితే ఇద్దరి మధ్య జరిగినటువంటి వాగ్వాదం. అయినా ఆమె కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఎటువంటి ప్రమాదం లేదు, ఆమెకు కూడా ఎటువంటి ప్రమాదం లేదు. కదిరిలో నిన్న డాక్టర్లు ప్రకటించారు ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదని. కానీ మీరు హత్యాయత్నం కేసులు పెట్టారు. రప్ప అంటే కేసా? నరికినాడి మీద కేసు లేదు, నరికి సంపుతున్నాడి మీద కేసు లేదు. వాళ్ళు ఎవడో రప్ప గంగమ్మ జాతర అంటే కేసు. అసలు గంగమ్మ జాతర అంటే మీరెందుకు మిమ్మల్ని ఏదో జాతర చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు? మిమ్మల్ని ఏదో బలిస్తున్నట్టుగా మీరెందుకు ఫీల్ అవుతున్నారు? గంగమ్మ జాతర అంటే ఏంటి? ఒక విజయం సాధించినప్పుడు గానీ, ఆనందం ఉన్నప్పుడు గానీ ఆ గ్రామంలో అమ్మవారికి జాతర చేసుకుంటారు. పొట్టేల్ని బలిచ్చి, పొట్టేల్ని బలిస్తున్నారు, మిమ్మల్ని కాదు కదా. మీరెందుకు అప్పుడే వణుక్కుంటా అప్పుడే పోసుకుంటున్నారు? మీరు మిమ్మల్ని ఏమో చేయలేదు కదా. అసలు జగన్ గారి బర్త్డే ఎట్లా చేస్తారు ఇంతమంది అనేది దాని మీద కర్కశంగా కేసులు. ఫ్లెక్స్ వేస్తే ఆ ఫ్లెక్స్ ఎవరైతే ఆ ఫ్లెక్స్ షాప్ అతన్ని సీజ్ చేశారంట. అంటే ఎంత అరాచకం ఇక్కడ నడుస్తుందో చూడండి. వీళ్ళేమో డైరెక్ట్ గా ఒకడేమో సంపేయండి పొడిచేయండి అంటాడు, ఇంకోడేమో నేను అరచేతిలో గీతలు పీకుతా అంటాడు, ఇంకోడేమో నేను ఏదైతే ఏం పీకుతారో చూసుకుందాం అంటాడు ఇంకోడు. మీరేమో ఏమైనా అనొచ్చు, వీళ్ళేమో ఎవడన్నా రప్ప అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులా? ఎన్ని కేసులు పెడతారు? 18 నెలల్లో 3 పేజీలు బీకారంట మీరు.
మీ రెడ్ బుక్ లో 3 పేజీలు పీకారంట 18 నెలల్లో. మీరు 18 నెలలు పట్టింది మీకు 3 పేజీలు పీకడానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత టైం పట్టదు. మేము నిజాయితీగానే వెళ్తాం, లీగల్ గానే వెళ్తాం. ఖచ్చితంగా ఒక్కొక్కడు ఎవడైతే ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టాడో వాళ్ళకి ఖచ్చితంగా చక్రవడ్డీతో సహా చెల్లిస్తా ఉన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 2 దినపత్రికలను కూడా ఖచ్చితంగా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. మిమ్మల్ని లీగల్ గా ముప్పు తిప్పలు పెట్టకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. మీరు ఏ విధంగా తప్పుడు కథనాలు రాసి ఇవన్నీ రాస్తున్నారో నేను లీగల్ నోటీస్ పంపిస్తే సమాధానం ఇవ్వలేనటువంటి పిరికి పందలు మీరు కూడా ఈ రోజు మాట్లాడితే అట్లా రప్ప అంటే ఏదో మిమ్మల్ని ఏదో రఫాడిచ్చినట్టుగా మీరు ఇప్పుడే భయపడుతున్నారంటే 164 సీట్లు, 164 మంది, పైన మీరే కింద మీరే. అరే రప్ప అంటేనే వణికిపోతున్నారంటే మీ బతుకులు ఎంత దరిద్రంగా ఉన్నాయో అక్కడ అర్థం కావట్లేదా? సో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే గ్రాండ్ గా జరిగింది కాబట్టి విషం చెమ్ముతూ కేసులు పెడతా ఉన్నారు. మీ కేసులకు ఎవడో భయపడ్డు. మీరు ఇట్లా కేసులు పెడితేనే ఎంత గ్రాండ్ గా జరిగింది. ఇంకా కేసులు పెట్టండి, వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్ గా జరిగింది. సో ఇదైతే మాత్రం క్లియర్ గా చెప్పదలుచుకున్నాం.